హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదైతే ఫ్రాకు కింద ఒక లేయర్ ఉంటుంది కదా, లేయర్ తోటి కుట్టే ఫ్రాకు. ఆ ఫ్రాక్ ఇది. అలా లేయర్ కుట్టాలంటే స్టార్టింగ్ మనం బారు ముక్క ఒకటి తీసుకొని దానికి ఇలా సన్నగా కుట్టుకోవాలి చేతితోటి. హెమ్మింగ్ ఎంతైతే కుచ్చి పెడతామో అంత పీసు చూడండి ఎంత ఉందో. పెద్దవాళ్ళది, అందుకని చాలా ఎక్కువ ఉంది. దీన్ని ఇలా గెచ్చింగ్ చేయాలి. గెచ్చింగ్ అంటే ఇలా సన్నగా కుట్టుకోవాలి. దగ్గరగా సన్నగా వస్తుంది చూడండి. ఇలా ఫస్ట్ ఇదంతా రెడీ చేసుకొని ఇక అంబరిల్లాకి కుట్టుకోవాలి. మనం అంబరిల్లా కావాలంటే అంబరిల్లా, లేదా నడుము దగ్గర ఫ్రిల్స్ వస్తాయి కదా, అలా అయినా ఓకే. చూడండి, వీళ్ళైతే అంబరిల్లా పెట్టమన్నారు. అంబరిల్లాకి అటాచ్ చేస్తున్నాం. ఇలా అటాచ్ చేసేసి ఓవర్లాక్ చేస్తే బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా ఏ పీస్కి ఆ పీసు, ఫ్రంట్ది ఒకటి బ్యాక్ది ఒకటి దానికి జాయిన్ చేసుకోవడం వల్ల నడుము దగ్గర టైట్ అయినా లూజ్ అయినా స్టిచ్చెస్ వేసుకోవడానికైనా స్టిచ్చెస్ తీసేయడానికైనా బాగుంటుంది. అది రెడీ అయ్యాక ఇలా ప్రిన్స్ కట్. ఈ ఫ్రాక్లో ప్రత్యేకత ఏంటంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి డోరీ ఉంటుంది. ఆ డోరీకి ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. ఒక క్లాత్ తీసుకొని సెంటర్కి కుట్టి మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసి కుడుతున్నారు. ఒక డోరీ అనేది బొందు అనేది దానిలోకి పెట్టి లాగడానికి, అదిగోండి డోరీ పెట్టేసాం చూడండి. అలా ఒకే డోరీని, బార్ డోరీని కట్ చేయకుండా అటు తీసి ఇటు లాగాలి. అదేంటంటే ముందు లాగితే కుచ్చు పడేలాగా, అది ఇందులో మోడల్, ఫ్రాక్లో మోడల్ వచ్చేసి. మీకు ఎవరికైనా కానీ టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలా లాక్కొని పైన ముడేసుకుంటాము. లైవ్లో కటింగ్ చూపిస్తాము, స్టిచ్చింగ్ చూపిస్తాము. అలా లాగుతాం. అలా లాగేస్తే నీట్గా చూడండి ఫ్రంట్ అలా కుచ్చు పడుతుంది. ఆ నెక్ దగ్గర అనేది మనం డోరీ కట్టేసుకుంటాము. చాలా బాగుంటుంది. మాకు ఆ కస్టమర్ ఫోటో పెట్టారు, దానిలా కుట్టేసాము. ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్. ఆ ప్రిన్స్ కట్లోనే ఆ నెక్ మోడల్ హ్యాండ్స్ ఇలాగ రెడీ చేస్తున్నాము. ఇప్పుడు ట్రెండీలో ఉన్న హ్యాండ్స్ ఇవే కదా. మామూలు నార్మల్ హ్యాండ్కి వచ్చేసి ఈ కుచ్చు హ్యాండ్ రెడీ చేయటం. ఇలా నార్మల్ హ్యాండ్కి 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 3 ఇంచెస్ అలా గుర్తులు పెట్టుకొని సెంటర్కి ఒక ఘాట్ పెట్టుకొని కుచ్చులు కుట్టుకోవాలి. మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఈ హ్యాండ్ కటింగ్ ఎలాగో చూపిస్తాము. టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా చెప్తాము. లైవ్లో కటింగ్ చూపిస్తాము, స్టిచ్చింగ్ చూపిస్తాము. బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ చూపిస్తాము. డ్రెస్, లాంగ్ ఫ్రాక్, లంగా జాకెట్ ఏవైనా సరే, ఏ సైజు వాళ్ళకైనా సరే. ఇక్కడ జెంట్స్ టైలర్స్ ఉంటారు కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. వాళ్ళు చెప్పే టిప్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. లైక్ ఇవ్వండి. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. అలా సన్నగా ఫస్ట్ అటు నుంచి పెడతాము, మళ్ళీ ఇటు ఆపోజిట్గా అటు సైడ్కి పెట్టాలి. ఎంత సన్నగా పెడతామో అంత బాగుంటుంది. నీట్గా లావుగా పెట్టకూడదు. అది కూడా ఒకటి ఎక్కువ ఒకటి పెద్దది చిన్నది అలా కూడా పెట్టకూడదు. అసలు చిన్నపిల్లలకైతే ఇది హ్యాండ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పెద్దవాళ్ళకి కూడా బాగానే ఉంటుంది, కానీ చిన్నపిల్లలకి ఇంకా బాగుంటుంది. శారీస్ పైన బ్లౌజెస్కి కూడా కుట్టుకోవచ్చు. ఇవి డ్రెస్సెస్కే కాదు, శారీస్కి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నా అనుకోకపోతే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉందో మోడల్, చాలా బాగుంటుంది.
హ్యాండ్ ఇలాగే అటాచ్ చేస్తాము. చాలా నీట్గా ఉంది చూసారా. ఇది వాషబుల్ కాబట్టి లేస్ వేయలేదు. అదే మామూలుది హ్యాండ్ అయితే ప్లెయిన్ది క్లాత్, దానికి లేస్ వేసేస్తాము. లేస్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు స్పేస్ సిల్క్స్ వస్తున్నాయి కదా అవి. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.